నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. భారత క్రికెట్ చరిత్రలో ఎంతో మంది స్టార్లను చూసాం, కానీ రింకు సింగ్ కథ వేరు. అది కేవలం ఒక క్రికెటర్ సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, ఒక పేద తండ్రి ఆశయానికి, ఆకలిని జయించిన ఒక కొడుకు సంకల్పానికి నిదర్శనం. అయితే దేశం మెచ్చిన ఆటగాడిగా ఎదిగి తన తండ్రిని మహారాజులా చూసుకోవలసిన సమయంలో రింకు సింగ్కు పితృవియోగం కలిగింది. తన ఎదుగుదల కోసం అహర్నిశలు శ్రమించిన తండ్రి ఖాన్ చంద్ సింగ్ కన్నుమూయడంతో రింకు ప్రపంచమే ఒక్కసారిగా మూగబోయింది. అది ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్. ఒక చిన్న రేకుల షెడ్. అక్కడ 5 పిల్లల ఆకలిని తీర్చడానికి ఒక తండ్రి పడ్డ శ్రమ వర్ణనాతీతం. రింకు తండ్రి ఖాన్ చంద్ సింగ్ గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లు మోసేవారు. తెల్లవారుజామునే సైకిల్ ఎక్కి ఇంటింటికి సిలిండర్లు డెలివరీ చేస్తూ చెమట చుక్కలను తన బిడ్డల కడుపు నింపడానికి పెట్టుబడిగా పెట్టారు. ఎంత పేదరికంలో ఉన్నా తన కష్టం బిడ్డల వరకు రాకూడదని ఆ తండ్రి ఆరాటపడ్డాడు. తండ్రి కష్టం చూసి చలించిన రింకు చిన్నతనంలోనే ఆయనకు ఆసరాగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబం కోసం ఒక కోచింగ్ సెంటర్లో పనికి కుదిరాడు. కానీ అక్కడ రింకును క్రికెట్ ఆడనివ్వలేదు. గదులు ఊడ్చమని, తోడువమని చీపురు చేతికిచ్చారు. ఆ రోజు రింకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను చీపురు పట్టడానికి పుట్టలేదు, బ్యాటు పట్టి మా నాన్న తలరాతను మార్చడానికి పుట్టాను అని ఆ పనిని కాదని బయటకు వచ్చేశాడు. ఆ పట్టుదలే రింకును అసాధ్యమైన రికార్డుల వైపు నడిపించింది. శ్రమ ఎప్పుడు వృధా పోదు. ఐపీఎల్లో వరుసగా కొట్టిన ఆ 5 సిక్సర్లు రింకు జీవితాన్నే కాదు, ఆ కుటుంబ అదృష్టాన్ని మార్చేశాయి. గ్యాస్ సిలిండర్లు మోసిన తండ్రి టీవీలో కొడుకు సిక్సర్లు కొడుతుంటే గర్వంతో ఉప్పొంగిపోయారు. టీమిండియా జెర్సీ ధరించాడు. దేశం మొత్తం రింకు పేరుతో మారుమోగింది. కొడుకు విజయం చూసి ఆ తండ్రి కళ్ళల్లో మెరిసిన ఆనందం రింకు సాధించిన అత్యున్నత పురస్కారం. ఈరోజు రింకుకు హోదా ఉంది, కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రభుత్వ అధికారికంగా గౌరవం దక్కింది. నాన్నను కష్టాల నుంచి దూరం చేశాడు. కారు కొన్నాడు, విలాసవంతమైన ఇల్లు కట్టించాడు. ఏకంగా ఓ ఎంపీ ఆ ఇంటి కోడలుగా వచ్చింది. విధి ఆడిన వింత నాటకం ఏంటంటే, తన తండ్రికి ఆ సుఖాలను పూర్తి స్థాయిలో అందించే సమయానికి ఆ తండ్రిని దూరం చేసింది. నేడు ఆ తండ్రికి తలకొరివి పెట్టవలసిన పరిస్థితి రావడం కాలం చేసిన పెద్ద గాయం. రింకు సింగ్ ఎన్ని సెంచరీలు చేసినా, ఎన్ని వేల కోట్లు సంపాదించినా, నాయన నా కష్టం ఫలించిందిరా అని భుజం తట్టి చెప్పే ఆ తండ్రి ఇక లేరు. గ్యాస్ సిలిండర్లు మోసి కొడుకును శిఖరాగ్రానికి చేర్చిన ఆ మహా తండ్రికి కన్నీటి వీడుకోలు పలుకుతోంది దేశం. ఖాన్ చంద్ సింగ్ గారు భౌతికంగా లేకపోయినా రింకు సాధించే ప్రతి విజయంలోనూ ఆ తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ కష్ట సమయంలో రింకుకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం.